అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఆనందించడం అంటే ఇక్కడ మనకు ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థం కాదు. ఏంటి ఆనందంగా ఉండాలంటే ఈ రోజులలో ఎవరు ఆనందంగా అంటారు? తినడానికి తిండి లేదయ్యా, ఎట్లా ఆనందంగా అంటాం? కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉద్యోగాలు లేవు, వివాహాలు లేవు, గృహాలు లేవు అని మన బాధలన్నీ ఉన్నాయి. అంటే మనిషి రీత్యా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు మరి ఎట్లా ఆనందంగా ఉంటాం మనం? లోపలేమో ఆ బాధ, ఆ వేదన, ఆ స్ట్రెస్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ ఆనందంగా ఉండగలమా? అయితే అపోస్తులైన పౌలు ఈ సంఘాన్ని ఉద్దేశించి ఈ సంఘానితో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ లోకమునందు కాదు,